పూర్వం ఒకానొక సమయంలో బంగారు రాజ్యం, వెండి రాజ్యం అనే 2 రాజ్యాలు ఉండేవి. ఈ 2 రాజ్యాల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా వెండి రాజ్యం యొక్క రాజు బంగారు రాజ్యంపై దండెత్తేవాడు. అక్కడ ఉన్న సంపదనంతా దోచుకుని తన రాజ్యాన్ని బంగారువంతం చేయాలని అతని అత్యాశ. అలా తన అత్యాశ కోసం బంగారు రాజ్యంపై అప్పుడప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేవాడు. అయితే ఒక సందర్భం ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో బంగారు రాజ్యం రాజు మరియు 2 రాజ్యాల సైనికులు అనేక మంది చనిపోతారు. అంతేకాకుండా ఆ 2 రాజ్యాల మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉన్న జంతువులు, పక్షులు, మొక్కలు, వృక్షాలు చెల్లాచెదురుగా కావడంతో పాటు అనేక జీవులు కూడా చనిపోతాయి. బంగారం రాజ్యంలోని కొంత భూభాగాన్ని కూడా వెండి రాజ్యం రాజు ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు బంగారు రాజ్యానికి యువరాజుని పట్టాభిషేకం చేసి రాజుగా ఎంచుకుంటారు. ఆ యువరాజు చాలా బుద్ధిమంతుడు, అందుకే ఈ యుద్ధ నష్టాన్ని చూసి భవిష్యత్తులో ఇలాంటి కష్టనష్టాలు రాకుండా ఉండాలని దానికి పరిష్కారం కోసం ఆలోచనలో పడ్డాడు. కాలం కొన్నాళ్లు గడిచింది. ఆ 2 రాజ్యాలలో పంటలు సరిగ్గా పండక కరువు కాటకాలు ఏర్పడుతుంది. ఈ సమయంలో బంగారు రాజ్యం యొక్క రాజు ఆ వెండి రాజుని కలవడానికి తన దూతను పంపిస్తాడు. ఇద్దరు రాజులు తమ తమ మంత్రులతో సరిహద్దు ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి రాజ్యంలో ఏర్పడిన కరువు పరిష్కారం మార్గం గురించి చర్చిస్తారు. అప్పుడు ఆ బంగారం రాజ్యం రాజు ప్రసంగిస్తూ, ఈ కరువు రావడానికి ప్రధాన కారణం యుద్ధ సమయంలో ఈ ప్రకృతి తన సమతుల్యతను కోల్పోయింది. దాని వలన వర్షాలు సకాలంలో పడకుండా పోయింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రకృతికి అనుగుణంగా మనం పరిపాలన చేయాలి కాని మనం ఇష్టం వచ్చినట్టు అధికార ఆకాంక్షతో పరిపాలన చేస్తే మానవజాతి మనుగడ కష్టం. మనుషులు ఎంత గొప్పవారైనా ప్రకృతి అనుగుణంగా ఉండి జీవించాల్సిందే. ఈ ప్రకృతి వైపరీత్యాల వలన మా రాజ్యంలో కొన్ని రకాల పంటలు, అదేవిధంగా మీ రాజ్యంలో కొన్ని రకాల పంటలు పండలేదు. యుద్ధం వలన ఎవరూ సుఖపడలేదు అని మనం గ్రహించాలి. ప్రస్తుతానికి మనం తాత్కాలికంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే నేను నా రాజ్యంలో పండిన కొంత ధాన్యాలు మీకు పంపిస్తాను. బదులుగా మీరు మీ రాజ్యంలో పండిన ధాన్యాలు మాకు పంపించండి చాలు. అంతేకాకుండా కొంత బంగారాన్ని కూడా నేను మీకు ఉచితంగా పంపిస్తాను. ఈ విధంగా మనం పరస్పరం సహకరించుకొని ఎలాంటి కష్టాల నుండి అయినా సులభంగా జీవించవచ్చు అని ప్రతిపాదిస్తాడు. వెండి రాజ్యం రాజు తన మంత్రులతో చర్చించి సరేనని ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఈ యువరాజు బుద్ధిమంతుడు మరియు వీరుడు. అలాంటి వాళ్ళతో స్నేహంగా ఉండటం వలన మనకు ఎప్పుడూ మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని ఆ మంత్రులు సలహా ఇచ్చారు. ఆ రోజు నుండి ఆ 2 రాజ్యాలు యుద్ధం మానేశాయి. ప్రజలు ఆనందంగా జీవించారు. ప్రకృతి మళ్లీ యథాతథంగా మారాయి. పక్షులు మళ్లీ గూళ్లు కట్టి ఆనందంగా పాటలు పాడసాగాయి. నీతి చూసారా ఫ్రెండ్స్, యుద్ధం నాశనాన్ని మాత్రమే ఇస్తుంది, శాంతి జీవాన్ని ఇస్తుంది. నేటి ప్రపంచానికి ఈ నీతి చాలా ముఖ్యం. దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి.